కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అల్లు అర్జున్ కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా? క్రేజ్ తెచ్చింది, పాన్ ఇండియా హీరోని చేసింది మన వాళ్ళైతే బన్నీ ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆల్రెడీ తమిళ డైరెక్టర్ అట్లీతో పనిచేస్తున్న బన్నీ మరొక తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ తర్వాత నటించే సినిమాల దర్శకులు కూడా తంబిలేనా? వాచ్ ఇట్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్ సెట్ మారిపోయింది. 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసరికి బన్నీ ఆలోచనంతా రికార్డుల వైపు పరిగెడుతుంది. ఏదో రకంగా కొత్తగా కనిపించాలి, కథతో కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి, అందరి చూపు తన వైపే ఉండాలి. ఇలా యూటర్న్ తీసుకుని త్రివిక్రమ్ ను దూరంగా పెట్టాడు బన్నీ. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలతో బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. పుష్ప 2 తర్వాత 4వ సారి కలిశారనుకుంటే బన్నీ త్రివిక్రమ్ ను కాదని అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ కూడా బన్నీకి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మైథలాజికల్ స్టోరీ రాసుకున్నాడు. అయితే అట్లీ కథ అంతకు మించి ఉందని ఫీల్ అయిన బన్నీ త్రివిక్రమ్ ను వెయిటింగ్ లో పెట్టాడు. అట్లీ సినిమా తర్వాత కూడా తన మూవీ ఉండదని తెలుసుకున్న త్రివిక్రమ్ ఇదే కథను ఎన్టీఆర్ తో ప్రకటించాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించాలని స్టార్స్ ఆసక్తి చూపించిన కూలీ ఫ్లాప్ తర్వాత మొహం చాటేశారు. ఈ టైంలో అనుకోకుండా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం షాక్ ఇచ్చింది. కూలీ ఫ్లాప్ తర్వాత దర్శకుడిగా పని లేకపోయినా డీసీ మూవీతో హీరోగా మారాడు. మరి ఎప్పుడు కథ రెడీ చేసుకున్నాడో గానీ సైలెంట్ గా బన్నీతో ఓకే చేయించుకున్నాడు లోకేష్. అట్లీ షారుఖ్ తో తీసిన జవాన్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఫుల్ స్వింగ్ లో ఉన్న అట్లీకి బన్నీ ఛాన్స్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఫ్లాప్ డైరెక్టర్ లోకేష్ తో కమిట్ కావడంతో అదే ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అయ్యారు. మరి లోకేష్ చెప్పిన కథకు బన్నీ ఫిదా అయ్యి ఫ్లాప్ డైరెక్టరా హిట్ డైరెక్టరా అని పట్టించుకోలేదా? లోకేష్ కనకరాజ్ ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి హిట్స్ తీసిన అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చిన సినిమా మాత్రం ఖైదీనే. ఖైదీ 2, విక్రమ్ 2 పూర్తి చేయాల్సి వచ్చినా వాటిని పక్కన పెట్టేశాడు. లియో కమర్షియల్ గా హిట్ అయిందన్న పేరే గానీ సెకండ్ హాఫ్ నిరాశపరిచింది. లియో విషయంలో చేసిన తప్పు మళ్లీ చేయకుండా కూలీ తీస్తున్నారని లోకేష్ చెప్పాడు. చివరికి కూలీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు లోకేష్. ఫస్ట్ టైం నష్టాలు చూశాడు. స్టైలిష్ స్టార్ మనసు ప్రస్తుతం సూపర్ హీరో, సూపర్ మ్యాన్, శక్తిమాన్ చుట్టూ తిరుగుతుంది. అట్లీది సూపర్ హీరో కథ అయితే ఆ తర్వాత శక్తిమాన్ గా కనిపిస్తాడన్న టాక్ వినిపించింది. మలయాళంలో మిన్నల్ మురళి వంటి స్క్రీన్ ప్లే బేస్డ్ హిట్ ను తీసిన బాసిల్ జోసెఫ్ బన్నీతో శక్తిమాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త కొన్ని నెలల క్రితం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాలంలో బన్నీకి కథలు చెప్పిన దర్శకుల్లో ఒక్క తెలుగు డైరెక్టర్ లేకపోవడం విశేషం. బాసిల్ జోసెఫ్ కంటే ముందే సంజయ్ లీలా బన్సాలి పేరు వినిపించింది. ముంబై వెళ్లినప్పుడు బన్నీ 2 సార్లు సంజయ్ ను కలిశాడు. కథా చర్చలు జరిగిన ప్రాజెక్టు ఫైనల్ కాలేదు. తెలుగు డైరెక్టర్స్ తప్ప అందరూ బన్నీకి కథలు చెబుతున్నారు. జైలర్ హిట్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్, బన్నీ మధ్య స్టోరీ డిస్కషన్ జరిగింది. ఇంతలో జైలర్ 2 మొదలైంది. లోకేష్ కనకరాజ్ మూవీ తర్వాత పుష్ప 3 ఉండే ఛాన్స్ ఉంది. అయితే సుకుమార్ ఈలోగా రామ్ చరణ్ మూవీ పూర్తి చేయాలి. పుష్ప 3 సెట్స్ పైకి రావడానికి 2 ఏళ్లు పడుతుంది.